ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. విదర్భదేశాధిపతి భీష్మకుల వారు రుక్మిణీదేవి వివాహ సంరంభంలో వచ్చినటువంటి అతిథులైన రాజులందరికీ వారి వారి స్థాయిని బట్టి తగినటువంటి వసతులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బలరామకృష్ణులు కూడా తన కుమార్తె వివాహానికి విచ్చేశారనే భావనతో వారికి మధుపర్కాన్నిచ్చి నూతన వస్త్రాలిచ్చి ఆ బలరామకృష్ణులకు ఆయన అనుచరులకు వారితో పాటు వచ్చిన సైన్యానికి తగిన విధంగా వసతి ఏర్పాటు చేశారు. కృష్ణమాగతమాకర్ణ్య విదర్భపురవాసినః ఆగత్య నేత్రాంజలిభిః పపుస్తన్ముఖ పంకజం. శ్రీకృష్ణస్వామి వచ్చాడు విదర్భ రాజ్యంలో కుండిన నగరానికి అన్న విషయాన్ని తెలుసుకోగానే ఆ నగరంలో ఉండే జనులందరూ ఉత్సాహపడ్డారు. ఎన్నాళ్ళటి నుంచో ఆ శ్రీకృష్ణస్వామిని దర్శించాలనుకుంటున్నాము, అమ్మయ్య శ్రీకృష్ణుడు వచ్చాడు, మన నేత్రాలకి ఈనాడు మంచి ఉత్సవము, ఈ నేత్రములన్నందుకు ఇది నిజమైన సార్థకత అని చెప్పి ఆ శ్రీకృష్ణస్వామిని తమ నేత్రాలతో చూస్తూ ఆనందాశ్రువులు జాలువారుతూ ఉంటే ఆ నేత్రములతోనే స్వామివారిని పానం చేశారు. ఆయన రూపాన్ని అంటే అంత ఏకాగ్రతగా దేవతల్లాగా కళ్ళార్పకుండా చూశారు. అస్యైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపర అసావప్యనవద్యాత్మా భైష్మ్యాః సముచితః పతిః. అసలు ఏమిటో ఇలా జరుగుతోంది. రుక్మిణీదేవి యొక్క సౌందర్యానికి, ఆమె స్వభావానికి, సుగుణాలకు, ఆమె విద్వత్తుకు తగిన వరుడు కృష్ణుడవుతాడు కానీ శిశుపాలుడు ఎందుకు అవుతాడు? శ్రీకృష్ణునికి తగినటువంటి వధువు రుక్మిణి, రుక్మిణికి తగినటువంటి వరుడు శ్రీకృష్ణస్వామి. వీళ్ళిద్దరికీ వివాహం జరిగితే బాగుండు కదా, తగినటువంటి చక్కని రూపాల్లో కానీ స్వభావాల్లో కానీ గుణాల్లో కానీ ఇద్దరూ తగినవారు. ఇలా జరగాలని బ్రహ్మదేవుడు సంకల్పించుంటే బాగుండేది. ఎందువల్లంటే రుక్మిణీదేవికి తగిన వరుడు కృష్ణుడే గాని ఆ చైద్యుడు కాదు అని ఆ విదర్భదేశ నగర వాసులు కూడా భావన చేస్తున్నారు. అసావప్యనవద్యాత్మా భైష్మ్యాః సముచితః పతిః. ఏ విధమైన లోపాలు లేనివాడు, అనవద్య ఆత్మ, సంపూర్ణమైనటువంటి వాడు ఆ పరమాత్ముడైనటువంటి కృష్ణుడు ఈ భీష్మకుని పుత్రికకు తగినటువంటి పతి వరుడు అని వాళ్ళు భావన చేశారు. కించిత్ సుచరితం యన్నః తేన తుష్టః త్రిలోకకృత్ అనుగృహ్ణాతు గృహ్ణాతు వైదర్భ్యాః పాణిమచ్యుతః. ఏదైనా సరే మేము పుణ్యం చేసినట్లయితే ఆ పుణ్యవశం చేత ఆ పరమాత్ముడు సృష్టికర్త సంతోషించి ఈ ముల్లోకములను పరిపాలించినటువంటి ఆ ఇంద్రాది దేవతలు వీళ్ళంతా ఆశీర్వదించి మా పుణ్యవశం వల్ల అనుగ్రహించుగాక, ఈ వైదర్భికి ఆ కృష్ణుడే పతి అగుగాక అని జనులు కోరుకుంటున్నారు. మేం చేసిన పుణ్యాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ పుణ్యం యొక్క ఫలమంతా మేము ఇక్కడ ఉంచేస్తున్నాం. దేనికోసం? కృష్ణుడు రుక్మిణి ఒకటవటం కోసం, వాళ్ళిద్దరికీ వివాహం జరగటం కోసం మా పుణ్యఫలాన్నంతా మేము ఇక్కడ ఉంచటానికి సిద్ధంగా ఉన్నాము. వారిద్దరినీ పాణిగ్రహణం ద్వారా ఒకటి చేయవలసినదిగా ఆ పరమాత్మను బ్రహ్మగారిని మేము స్తుతిస్తున్నాము అంటున్నారు. ఏవం ప్రేమ కళాబద్ధాః వదంతి స్మ పురౌకసః కన్యాచాంతః పురాత్ ప్రాగాత్ భటైః గుప్తా అంబికాలయం.
ఈ విధంగా రుక్మిణి మీద ఉన్నటువంటి అమితమైన అవ్యాజమైన ప్రేమతో, శ్రీకృష్ణుని యందున్నటువంటి అభిమాన విశేషంతో ఆ పురంలో ఉన్నటువంటి జనులందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఆ వైదర్భి రుక్మిణీదేవి అంతఃపురం నుంచి అంబికాలయానికి బయలుదేరింది. కులదేవయాత్ర. ఆమె బయలుదేరి వస్తూ ఉన్నది. ఆమె చుట్టూ రక్షక భటులున్నారు. వారందరి చేత రక్షింపబడుతూ అంతఃపురం నుంచి బయటికి వచ్చింది రుక్మిణీదేవి. పద్భ్యాం వినిర్యయౌ ద్రష్టుం భవాన్యాః పాదపల్లవం సాచానుధ్యాయతి సమ్యక్ ముకుంద చరణాంబుజం. అంబికాలయానికి వస్తూ హృదయంలో ఆ శ్రీకృష్ణస్వామి పాదద్వంద్వాన్ని తలుచుకుంటూ ఉన్నది రుక్మిణీదేవి. వచ్చేది ఎందుకోసం? భవాన్యాః పాదపల్లవం ద్రష్టుం. పార్వతీదేవి యొక్క లేతనైన చిగురుటాకు లాంటి పాదాలను ఆశ్రయించి శ్రీకృష్ణస్వామియే నాకు భర్త కావాలి అని కోరుకోవటం కోసం, ఆమె అనుగ్రహం కోసం, పూజించటం కోసం వస్తోంది రుక్మిణీదేవి. తన మనస్సులో ఆ సమయంలో ఆ ముకుందుని యొక్క దివ్యమైనటువంటి చరణములను ధ్యానం చేస్తూ ఉన్నది. యతవాంగ్మాతృభిస్సార్ధం సఖీభిః పరివారిత గుప్తారాజభటైః సన్నద్ధైః ఉద్యతాయుధైః మృదంగ శంఖపణవాః తూర్యభేర్యశ్చ జఘ్నిరే యతవాంగ్మాతృభిస్సార్ధం సఖీభిః పరివారిత. తల్లితో సమానంగా గౌరవింపదగినటువంటి పెద్ద ముత్తైదువులతో కూడినటువంటిదై, తల్లిలాగా భావన చేసి గౌరవించాల్సినటువంటి స్త్రీలతో కలిసి, పెద్దవారితో కలిసి, అలాగే తన చెలులతో కలిసి అంబికాలయానికి వస్తూ ఉన్నది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, యతవాంగ్మాతృభిః, ఆ తల్లితో సమానమైన గౌరవించదగినటువంటి ఆ పెద్ద ముత్తైదువులు ఎలా ఉన్నారంటే, యతవాంగ్, వాంగ్నియమంతో ఉన్నారు, మౌనవ్రతంతో ఉన్నారు, మాట్లాడటం లేదు. అందరూ నిష్ఠగా వ్రతంతో ఆమెతో కలిసి రుక్మిణికి సహకరిస్తూ ఆమె చేత అమ్మవారి పూజ చేయించటానికి వాళ్ళందరూ వస్తున్నారు. ధృతమౌనాః, మౌనంతో కూడినటువంటి వారై, గుప్తారాజభటైః, చుట్టూనేమో రాజభటులున్నారు, వాళ్ళంతా పరాక్రమవంతులు, సన్నద్ధంగా ఉన్నారు. ఆ మధ్యలో ఏ విధమైన అవరోధం కలిగినా అడ్డగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యతాయుధైః, సిద్ధంగా ఉంచుకోబడిన ఆయుధాలు కలిగినటువంటి వారై ఆ రాజభటులున్నారు. వారి చేత రక్షింపబడుతూ ఉన్నది ఆ రుక్మిణీదేవి. మృదంగ శంఖపణవాః తుర్యభేర్యశ్చ జఘ్నిరే, మృదంగాలు, అదేవిధంగా తూర్యములనబడేటువంటి వాద్య విశేషాలు, భేరీలు, అలాగే శంఖములు, పణవములు ఇత్యాదిగా కలిగిన మంగళప్రదమైన వాద్య విశేషాలన్నీ చక్కగా మ్రోగిస్తున్నారు. మంగళ సూచకంగా ఆ రుక్మిణీదేవి అమ్మవారి దేవాలయానికి వస్తూ ఉంటే, నానోపహార బలిభిః వారముఖ్యాః సహస్రశః స్రగ్గంధ వస్త్రాభరణైః ద్విజపత్న్యః స్వలంకృతాః. అదేవిధంగా అనేక రకములైనటువంటి పరిపరి విధములైన పూజింపదగిన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, అమ్మవారికి పూజకు కావలసినటువంటి ద్రవ్యాలు, అవన్నీ స్వీకరించి వారవనితలు వేల కొలది అక్కడి నుంచి రుక్మిణీదేవితో బయలుదేరి వస్తున్నారు. అదేవిధంగా స్వలంకృతాః ద్విజపత్న్యః, అలంకరించుకున్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు కూడా, ముత్తైదువులు కూడా చక్కగా పుష్పమాలలు, గంధము, వస్త్రాలు, ఆభరణాలు అవన్నీ అలంకరించుకుని ఎంతో పవిత్రంగా మంగళంగా రుక్మిణీదేవితో అమ్మవారి ఆలయానికి సహాయంగా వస్తున్నారు. గాయంతశ్చ స్తువంతశ్చ గాయకా వాద్యగాయకాః పరివార్య వధూం జగ్ముః సూతమాగధవందినః. ఇంకో పక్క గాయకులందరూ చక్కగా గానాలు చేస్తున్నారు, వాద్యాలు మ్రోగించేటువంటి వాళ్ళు మంగళవాద్యాలు మ్రోగిస్తున్నారు, స్తుతించేటువంటి వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు. పరివార్య వధూ, చుట్టూ ఆ కన్యకామణిని, పెండ్లి కుమార్తెను చుట్టూ అనుసరిస్తూ ఆవరించి, సూతమాగధ వందినః, స్తోత్ర పాఠాలు పాడేటువంటి వాళ్ళంతా వంశ చరిత్రను చక్కగా గానం చేస్తూ ఆ రుక్మిణీదేవిని అనుసరిస్తూ ఉన్నారు.
ఆసాద్య దేవీ సదనం ధౌతపాదకరాంబుజ ఉపస్పృశ్య శుచిశాంత ప్రవివేశ అంబికాంతికం. అమ్మవారి ఆలయానికి చేరుకున్నటువంటి రుక్మిణీదేవి ధౌతపాదకరాంబుజ చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తరువాత ఆలయంలో ప్రవేశించబోతూ ఆచమనం చేసి పవిత్రంగా మానసికంగా శారీరకంగా శుద్ధయై ప్రవివేశ శాంత అంబికాంతికం, శాంతితో కూడినటువంటి చక్కని హృదయంతో అలజడి లేకుండా మనస్సంతా అమ్మవారి పాదాల యందుంచి ఆ ఆలయంలో ప్రవేశించింది. తాం వై ప్రవయసో బాలాం విధిజ్ఞా విప్రయోషిత భవానీం వందయాంచక్రు భవపత్నీం భవాన్వితం. వృద్ధలైనటువంటి బ్రాహ్మణ వనితలు, ముత్తైదువులు, పెద్ద ముత్తైదువులు ఆ కన్యకామణి అయినటువంటి రుక్మిణీదేవిని చక్కగా దేవాలయంలోకి తీసుకెళ్ళి యథాప్రకారం ఏ విధంగా అమ్మవారిని స్తుతించాలో పూజించాలో చక్కగా నేర్పిస్తూ ఆ వ్యవహారం అంతా తెలిసినటువంటి వారు సంప్రదాయజ్ఞులైనటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీలు, పెద్ద ముత్తైదువులు చక్కగా అమ్మవారి పూజ చేయించారు రుక్మిణీదేవి చేత దగ్గరుండి. అలాగే నమస్కరింపజేయించారు. ఎవరిని? భవాన్వితాం భవపత్ని, పరమేశ్వరునితో కూడి ఉన్నటువంటి ఆ పార్వతీదేవిని, అంబికను. నమస్యే త్వాంబికే భీక్ష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణ తదనుమోదతాం. రుక్మిణీదేవి తన హృదయంలో చక్కగా అమ్మవారిని ప్రార్థిస్తోంది. అమ్మా, ఓ పార్వతీదేవి, నమస్యే, నీకు నమస్కారం. నీ పరివారంతో కూడి ఉన్నావు, నీ పుత్రులు, భర్త, నీ బంధువులు అందరితో కూడి ఉన్నటువంటి నీకు నమస్కారం అమ్మా. స్వసంతానయుతాం, నీ సంతానంతో సహా కూడి ఉన్న మంగళప్రదమైనటువంటి ఓ తల్లి, అమ్మా అంబిక, నీకు నమస్కారము. భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణ, నాకు శ్రీకృష్ణుడే భర్తగా కావాలి. ఆ విషయాన్ని నిన్ను ప్రార్థిస్తున్నాను. అనుమోదతాం, అంగీకరించు, ఆశీర్వదించు. అలా జరగాలని నన్ను ఆశీర్వదించమ్మా. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ. హరిన్ పతిసేయుమమ్మ, నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ. ఈశ్వరి, అమ్మా పార్వతీ తల్లి, నీకు భక్తిగా ప్రణమిల్లుతున్నాను. ఆ శ్రీకృష్ణుణ్ణి నాకు భర్తగా చెయ్యి. నిన్ను నమ్మిన వాళ్ళు కోరినటువంటి కోరికల్ని పొందుతారు. కాబట్టి ఆ హరిని మాకు పతిగా చెయ్యి. పురాణ దంపతులైనటువంటి మీ ఇద్దరికీ నేను నమస్కరించుచున్నాను. ఓ పార్వతీ పరమేశ్వరులారా, మీరు సనాతనమైనటువంటి పురాణ దంపతులు, మీకు నమస్కారము అని ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి వారి సంతానంతో సహా శ్రీకృష్ణుణ్ణి నాకు భర్తగా చెయ్యండి అని ప్రార్థించింది. అద్భిర్గంధాక్షతైర్ధూపై వాసస్రంగమాల్యభూషణై నానోపహార బలిభి ప్రదీపావళిభి పృథక్. చక్కగా నీటితో, పవిత్రమైనటువంటి గంధంతో, అక్షతలతో, ధూప దీపములతో, చక్కని వస్త్రములతో, పుష్పమాలికలతో, అనేక రకములైన ఆభరణములతో, ఆయా పూజకు కావలసినటువంటి అనేక పూజాద్రవ్యములతో, దీపముల యొక్క వరుసలతో విడివిడిగా విప్రస్త్రియ పతిమతీ తథాతై సమపూజయతు. అమ్మవారిని పూజించి తనతో పాటు వచ్చినటువంటి పెద్ద ముత్తైదువులు, బ్రాహ్మణ స్త్రీలు, వారికి కూడా సమస్తమైనటువంటి కానుకలు, వస్త్రాలు, పుష్పమాలలు ఇవన్నీ కూడా అర్పించి, గంధము ఇవన్నీ అర్పించి చక్కగా నమస్కారం చేసి వారిని పూజించింది ఆ రుక్మిణీదేవి. లవణాపూపతాంబూల కంఠసూత్ర ఫలేక్షుభి, కంఠంలో ధరించేటువంటి హారాలు, ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ద్రవ్యాలు, తాంబూలము, అలాగే పండ్లు, చెరుకుగడలు ఇవన్నీ కూడా ఈ శుభ సమయంలో ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీలందరికీ కూడా చక్కగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకున్నది. తస్యై స్త్రియస్తాః ప్రదదుః శేషాం యుయుజురాశిషః.
వారు అందించినటువంటి ప్రసాదాన్ని రుక్మిణీదేవి స్వీకరించింది. అమ్మవారికి నివేదన చేసిన తరువాత ఆ ప్రసాదాన్ని చక్కగా స్వీకరించి ఆ విప్ర బ్రాహ్మణ స్త్రీల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల్ని స్వీకరించింది. తాభ్యో దేవ్యై నమశ్చక్రే, వారికి అలాగే అమ్మవారికి నమస్కారం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించింది నవవధువు రుక్మిణీదేవి. మునివ్రతమథ త్యక్త్వా నిశ్చక్రామ అంబికాగృహాత్ ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభిన. ఆ తరువాత తన నియమాన్ని విడిచిపెట్టి, మౌనాన్ని విడిచిపెట్టి, తన సఖితో కూడి చక్కగా ఆ సఖి యొక్క చెయ్యి పట్టుకుని ఆమె వేలికి, రుక్మిణీదేవి వేలికి రత్నములు పొదిగినటువంటి బంగారు ఖచ్చితమైన ఉంగరం ఉన్నది. ఆ చేతితో తన సఖి యొక్క చెలికిత్త యొక్క చేతిని పట్టుకుని ఆ అంబికాలయం నుంచి బయటికి వచ్చింది. తాం దేవ మాయామివ వీరమోహిని సుమధ్యమాం కుండల మండితాననాం శ్యామాం నితంబార్పిత రత్నమేఖలాం వ్యంజత్ స్తనీం కుంతల శంకితే క్షణ. ఎలా ఉన్నది ఆ రుక్మిణీదేవి అంటే సాక్షాత్తు దేవమాయలాగా ఉంది. ఆమె సౌందర్యాన్ని చూచినట్లయితే లోబడనటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. వీరమోహిని, వీరులందరికీ కూడా మోహాన్ని కలిగించేంత దివ్యమైన సౌందర్య రాశి. సుమధ్యమాం, చక్కనైనటువంటి నడుము. కుండల మండితాననాం, బంగారుమయమైన కుండలములతో అలంకరించబడిన కర్ణములు కలిగిన ముఖారవిందము. శ్యామాం నితంబ అర్పిత రత్నమేఖలాం, మనోహరమైన స్వరూపం. అదేవిధంగా నడుమునందు చక్కని సూత్రము, బంగారుమయమైనటువంటి కటిసూత్రము. రత్నమేఖలాం, రత్నాలు పొదిగినటువంటి కటిసూత్రము నడుమునందు కట్టబడి ఉన్నది. వ్యంజత్ స్తనీం కుంతల శంకితే క్షణాం, చక్కగా విశాలమైనటువంటి చక్కని హృదయ భాగం. అలాగే ముంగురులు ఆ ముఖం మీద అలా పడుతూ ఉంటే వాటిని చేత్తో పక్కకి తప్పిస్తూ చంచలమైనటువంటి చూపులతో అలా అలా చూస్తూ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడా అని అన్వేషిస్తూ తన చెలికెత్తని చేయి పట్టుకుని అంబికాలయం నుంచి బయటికి వస్తూ ఉన్నది. శుచిస్మితాం బింబ ఫలాధరద్యుతి శోణాయమాన ద్విజకుంద కుడ్మలాం పదాచలంతీం కలహంస గామినీం సింజత్కళానూపురధామ శోభిన. అందమైనటువంటి చక్కని స్వచ్ఛమైన చిరునవ్వు, దొండపండు లాంటి ఎర్రనైనటువంటి కాంతి కలిగిన అధరము. శోణాయమాన ద్విజకుంద కుడ్మలాం, పలువరస తెల్లగా ఉన్నది. ఈ అధరమునందున్నటువంటి ఎర్రదనపు కాంతి ఆ పలువరస మీద ప్రసరిస్తూ ఉన్నది. తెల్లనైనటువంటి దంతముల యొక్క పంక్తి. పదాచలంతీం కలహంస గామిని, అలా పాదాలతో నడిచి వస్తూ ఉంటే హంస నడకలాగా ఎంతో చక్కగా వయ్యారంగా ఆ రుక్మిణీదేవి నడిచి వస్తూ ఉన్నది. సింజత్కళానూపురధామ శోభిన, ఆమె నడిచి వస్తూ ఉంటే పాదాలకు ఉన్నటువంటి అందెలు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉన్నాయి. అలా మంగళప్రదంగా ధ్వనించేటువంటి కాలి అందెలతో అందంగా హంసలాగా నడిచి వస్తూ ఉన్నది ఆ రుక్మిణీదేవి. విలోక్య వీరా ముహుహు సమాగతాః యశస్వినః తత్కృత హృచ్ఛయార్దితాః. ఆ రుక్మిణీదేవిని చూచినటువంటి ఈ రాజులందరూ, వీరులందరూ కూడా ఆమె సౌందర్యానికి మోహితులైపోయారు. వాళ్ళు ఎంతో కీర్తి కలిగిన వాళ్ళు అయినప్పటికీ ఆ రుక్మిణీదేవి సౌందర్యం చేత అలజడితో కూడినటువంటి హృదయంతో నిండి ఉన్నారు. ఆమె సౌందర్యాన్ని చూచి ఆకర్షితులైపోయారు రాజులందరూ, వీరులైన వాళ్ళు. యాంబీక్ష్యతే నృపతయః తదుదారహాస వ్రీడావలోక హృతచేతస ఉజ్జితాస్త్రాః. ఆమె సౌందర్యాన్ని చూచి అంతటి వీరులైనటువంటి మహారాజులు అందమైన చిరునవ్వు, ఆమె యొక్క సిగ్గుతో కూడిన చిరునవ్వు చూడటంతో వాళ్ళ హృదయాలన్నీ ఆకర్షింపబడి వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు జారి కింద పడిపోయినాయి. అంతటి వీరుల యొక్క మనస్సు కూడా ఆకర్షింపబడింది. పేతు క్షితౌ రథ గజాశ్వగతాః విమూఢాః, మూఢులై మోహితులై వాళ్ళు అధిరోహించినటువంటి అశ్వాల మీద నుంచి, గజాల మీద నుంచి, రథాల మీద నుంచి పట్టు తప్పి కింద పడిపోతున్నారు ఆ రుక్మిణీదేవి సౌందర్యాన్ని చూచి.
యాత్రాచ్ఛలేన హరయే అర్పయతీం స్వశోభాం. ఆ యాత్ర అనేటువంటి మిషతో అమ్మవారికి నమస్కారం చేసి శ్రీకృష్ణస్వామి ఎక్కడున్నాడా అని అన్వేషిస్తూ తన హృదయాన్ని ఆ శ్రీ విష్ణు స్వరూపుడైన కృష్ణస్వామికే అర్పించినటువంటి ఆ రుక్మిణీదేవిని చూచి రాజులంతా మోహితులవుతున్నారు. శైవం శనైశ్చలయతి చలపద్మకోశౌ ప్రాప్తిం తదా భగవతః ప్రసమీక్షమాణ ఉత్సార్య వామకరజైః అలకానపాంగైః ప్రాప్తాన్ హిర్యైక్షత నృపాన్ దదృశే అచ్యుతం స. నెమ్మదిగా చక్కగా అలా నడిచి వస్తూ ఆమె పాదాలు ఎలా ఉన్నాయి? సున్నితంగా, పద్మంలో ఉండేటువంటి మధ్య భాగం ఎంత సున్నితంగా ఉంటుందో అంత సుకుమారమైనటువంటి పాదాలతో నడిచి వస్తూ ఉన్నది. పరమాత్మ కోసం అటూ ఇటూ నిరీక్షిస్తూ ఉన్నది రుక్మిణీదేవి కృష్ణుని కోసం. ఎడమ చేతితో ముఖం మీద పడేటువంటి ముంగురులను చక్కగా సవిరించుకుంటూ క్రీగంటి చూపులతో అటూ ఇటూ చూస్తూ కృష్ణుడు ఎక్కడున్నాడా అని ప్రాప్తాన్ హ్రియా ఐక్షత నృపాన్ దదృశే అచ్యుతంస. సిగ్గుతో కూడినటువంటి చూపులతో వరుస కట్టి ఉన్నటువంటి ఆ మహారాజుల మధ్య ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామిని దర్శించింది రుక్మిణీదేవి. ఆయన ఎక్కడున్నాడని అన్వేషించటమే. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశదేహున్ నగారాతి గజేంద్రహస్త నిభ బాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషితాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి చూచింది చంద్రుని వంటి చక్కని సుందరమైన ముఖం కలిగినటువంటి వాడు, సింహము వంటి సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి వాడు, అప్పుడే వికసించిన పద్మములతో సమానమైన విశాలమైన నేత్రములు కలిగిన వాడు, విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు, మేఘంతో సమానమైన చక్కని శరీర వర్ణము కలిగిన వాడు, దేవేంద్రుని యొక్క వాహనమైన ఐరావతము యొక్క తుండముతో సమానమైన పొడవైన విశాలమైన చక్కని అందమైన బాహు సౌందర్యం కలిగినటువంటి వాడు, చక్రాయుధాన్ని ధరించినవాడు, పట్టు పీతాంబరాన్ని ధరించినవాడు, చక్కని ఆభరణాలు అలంకరించుకున్నటువంటి వాడు, శంఖము వంటి అందమైన మెడగలిగినటువంటి విజయోత్సాహంతో ఉన్న ఆ మాధవుణ్ణి, ఆ శ్రీకృష్ణ స్వామిని, జగత్తునే మోహింపజేసేటువంటి ఆ పరమాత్మను కృష్ణుణ్ణి ఆ రుక్మిణీదేవి దర్శించింది. తామ్రాజకన్యాం రథమారు రుక్షతీం జహార కృష్ణోద్దిశతాం సమీక్షతాం రథం సమారోప్య సుపర్ణలక్షణం రాజన్యచక్రం పరిభూయ మాధవ. రథం ఆరురుక్షతీం రాజకన్యాం. రథాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉంది రుక్మిణీదేవి. ఆ కృష్ణస్వామి రథాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రుక్మిణీదేవిని జహార కృష్ణో ద్విషతాం సమీక్షతాం. శత్రువులైనటువంటి జరాసంధాదులందరూ చూస్తూ ఉండగా, రాజన్యలోకమంతా దర్శిస్తూ ఉండంగానే ఆ రుక్మిణీదేవిని తన రథం మీదకి చక్కగా తీసుకుని అపహరించి రథం సమారోప్య, రథాన్ని అధిరోహింపజేసి, ఎలాంటి రథం అది? సుపర్ణ లక్షణం, గరుడ ధ్వజం కలిగినటువంటి రథాన్ని అధిరోహింపజేసి రాజన్య చక్రం పరిభూయ మాధవ, అక్కడున్న రాజలోకాన్నంతా తిరస్కరించి, మీరు నన్ను ఏమీ చేయలేరు, ఇంతమంది ఉన్నా కూడా నా పరాక్రమం ముందు దిగదుడిపే అన్నట్లుగా వాళ్ళని పరిహసిస్తున్నట్లుగా ఆ రుక్మిణీదేవిని రథం మీద అధిరోహింపజేసుకుని ఆ మాధవుడు తతో యయౌ రామ పురోగమైశనైః శృగాల మధ్యాదివ భాగహృద్ధరిః. బలరాముడు మొదలైనటువంటి తన పరివారంతో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు రుక్మిణీదేవిని రథం మీద అధిరోహింపజేసి. శృగాల మధ్యాదివ, తోడేళ్ళు నక్కలు ఉన్నటువంటి సమూహం నుంచి తనకు సంబంధించినటువంటి పదార్థాన్ని స్వీకరించి వెళ్ళేటువంటి ధీరత్వంతో కూడిన సింహంలాగా వెడుతూ ఉన్నాడు ఆయన. తమ్మానిన స్వాభిభవం యశః క్షయం పరేజరాసంధవశా నసేహిరే అహోధిగస్మాన్ యశ ఆత్తధన్వనాం గోపైర్హృతం కేసరిణాం మృగైరివ
అభిమానధనులైనటువంటి దురభిమానధనులైన జరాసంధాదులందరూ అది చూచారు. మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నాడు కృష్ణుడు, ఈ అవమానాన్ని ఎలా భరించాలి, మన కీర్తంతా నశించిపోతోంది, ఏమీ చేయలేకపోతున్నామని శత్రువులైనటువంటి జరాసంధుడు మొదలైన వాళ్ళంతా అహోధిక్, ఏమిటి పరాభవం అని చెప్పి యశ ఆత్తధన్వనాం, ధనుస్సులన్నీ ఎక్కుబెట్టినటువంటి వాళ్ళై ధనుస్సులు స్వీకరించి హృతం కేసరిణాం మృగైరివ, ఈ గోపాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరివారం అంతా తమ పరివారంతో మమ్మల్ని తిరస్కరించి మనదైనటువంటి ఆ కన్యకామణిని రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ కృష్ణుడు రుక్మిణిని అపహరిస్తున్నాడు, హాధిక్ హాధిక్ అని చెప్పి ఆ జరాసంధాదులందరూ కూడా తమ సైన్యంతో బయలుదేరి వెంటబడుతున్నారు. ఇక్కడితో దశమ స్కంధంలో 53వ అధ్యాయం పరిసమాప్తమైంది. 54వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రీ సుక ఉవాచ ఇతి సర్వే సుసంరబ్ధాః వాహానారుహ్య దంశితాః స్వైస్వైః బలైః పరిక్రాంతాః అన్వీయుః ధృతకార్ముకాః. ఈ విధంగా శత్రుపక్షీయులైన చైద్యుని మిత్రులైన జరాసంధాదులందరూ హడావిడి పడుతూ వాహనాల్ని అధిరోహించి కవచాలు ధరించి తమ తమ బలములతో కూడినటువంటి వారై ధనుస్సుల్ని ధరించి కవచాలు ధరించి ఆ శ్రీకృష్ణ స్వామిని వెంబడించడం ప్రారంభించారు. తానాపతత ఆలోక్య యాదవానీకయూథపాః తస్థుః తత్సమ్ముఖాః రాజన్ విస్ఫూర్య స్వధనూంషితే. తమని వెంటబడుతూ ఉన్నటువంటి చూచినటువంటి యదువీరులు కూడా తమ తమ ఆయుధాలని సిద్ధం చేసి తమ ధనుస్సుల యొక్క నారి యొక్క శబ్దాన్ని చేస్తూ రండి రండి, ఎవరు మాతో యుద్ధం చేస్తారో అన్నట్లు వీరు కూడా వీరత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.